హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి పండుగ వేళ సీఎం చంద్రబాబు శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలుగువారి గుండెల్లో సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది ఒక భావోద్వేగం, మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతిరూపం. పొలాల నుండి ధాన్యపు రాసులు ఇంటికి వచ్చే వేళ పల్లెటూర్లన్నీ కొత్త శోభను సంతరించుకుంటాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, ముంగిట అందమైన రంగవల్లులు, ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు, ఇలా ఏపీలోని ప్రతి లోగిడి పండుగ కళతో ఉట్టిపడుతోంది. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో మునుపెన్నడూ లేనంత వెలుగును నింపింది ప్రభుత్వము. గత ప్రభుత్వం దాదాపుగా 5 ఏళ్ల కాలంలో పెండింగ్‌లో పెట్టినటువంటి ఈ యొక్క బకాయిలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో విడుదల చేయడంతో సుమారు 6.5 లక్షల మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల బ్యాంక్ ఖాతాలు భోగి పండుగ నాడే గలగలలాడాయి. ఈ ఆర్థిక వెసులుబాటుతో ఉద్యోగ కుటుంబాల్లో పండుగ వాతావరణం రెట్టింపు అయింది. వారి మొహాల్లో ఎన్నడూ నోచుకొని కరువైనటువంటి చిరు ఎన్నాళ్ళ నుంచో కరువైనటువంటి చిరునవ్వు మళ్ళీ వికసించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇదొక అరుదైన మరియు సానుకూల పరిణామంగా ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా పండుగ సమయాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. అటువంటి సమయంలో గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచినటువంటి సుమారు 1,210,00,00,000 బకాయిలను బుధవారం నాడే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడం ప్రభుత్వానికి, ఉద్యోగుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం. సో, ఈ నిధులల్లో ప్రధానంగా 3,60,000 మంది సీపీఎస్ ఉద్యోగులకు, అలాగే మరియు 3,00,000 మంది పెన్షనర్లకు సంబంధించి డీఎన్ఎస్ అలవెన్స్ బకాయిలు అయితే వచ్చాయి. మరి గత 5 ఏళ్ల పాలనలో రెగ్యులర్ ఉద్యోగుల డీఏ బకాయిలను వారి జీపీఎఫ్ ఖాతాలో జమ చేసేవారు. కానీ సీపీఎస్ ఉద్యోగులకు ఆ సదుపాయం లేకపోవడంతో దాదాపు 60 నెలల నుండి, అంటే 5 సంవత్సరాల సుదీర్ఘకాలం వారి సొమ్ము ప్రభుత్వం వద్దే ఉండిపోయింది. ఇప్పుడు ఆ బకాయిలన్నీ ఒక్కసారిగా చేతికి అందడంతో ఒక్కో ఉద్యోగికి వారి హోదాను బట్టి 40,000 నుండి 80,000 వరకు నగదు వారి ఖాతాల్లో జమ అయ్యింది. ఈ సొమ్ముతో తమ పిల్లల చదువుకు, పండుగ అవసరాలకు మరియు ఇతర చిన్నపాటి అప్పులు తీర్చుకోవడానికి ఎంతో సహాయపడిందని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల గోడును విన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పండుగలోపే ఉద్యోగుల కళ్ళల్లో ఆనందం చూడాలి అన్న ఆయన సంకల్పానికి అనుగుణంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మరియు ఇతర ఉన్నత అధికారులు పగలు రేయి శ్రమించి నిధులను విడుదల చేశారు. కేవలం డిఏ బకాయిలే కాకుండా రేయింబవళ్ళు ప్రజల భద్రత కోసం శ్రమించే పోలీసు శాఖకు సంబంధించి కూడా ప్రభుత్వం పెద్దపీట వేసింది. పోలీసులకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 2 విడతల సరెండర్ లీవ్ నిధుల కింద రూ. 110,00,00,000 మంజూరు చేసింది. సో, ఇది రెండో విడత అండి ఎస్ఎల్స్ విడుదల చేయడము. సో, గతంలో మనకు అక్టోబర్‌లో అయితే స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం తర్వాత మీడియా ముందుకొచ్చి ప్రకటించారు. సో, ఆన్ ద స్పాట్ అప్పుడు ఒక ఎస్ఎల్ అయితే జమ కావడం, తర్వాత రెండో విడత ఎస్ఎల్స్ 110,00,00,000ను ఈ సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడము ఆనందాన్ని నింపిందనే చెప్పాలి పోలీసు సోదరులకు. ఇక దీనికి తోడు గత 8 నెలలుగా ఊరిస్తున్నటువంటి 400,00,00,000 మెడికల్ రియంబర్స్‌మెంట్ నిధులను కూడా విడుదల చేయడం విశేషం. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ బిల్లుల కోసం వేచి చూస్తున్న ఉద్యోగులకు ఇది నిజంగా పెద్ద ఊరట. ఏపీజీ ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షులు విద్యాసాగర్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రంలోని సుమారు 3,00,000 మంది సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి గమనించినటువంటి గడిచిన 5 ఏళ్లలో ఎంతో దయనీయంగా ఉండేది. వారికి రావాల్సిన 60 నెలల డీఏ బకాయిలను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో
వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకే దఫాలో ఆ బకాయిలన్నిటిని కూడా చెల్లించి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్ మరియు ప్రధాన కార్యదర్శి సీఎం దాస్ గారు ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పండుగ పూట ఉద్యోగులు బ్యాంకు మెసేజ్‌లు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటే, వారి ఇళ్లల్లో భోగి మంటల కంటే మిన్నగా ఆనందమే వెల్లివిరుస్తోంది. ఈ నిధుల విడుదల కేవలం ఉద్యోగులకే కాకుండా పరోక్షంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే పండుగ కొనుగోళ్ల వల్ల మార్కెట్‌లో నగదు చలామణి పెరుగుతుంది. అయితే ఈ ఆనందంలోనే ఉద్యోగులు తమ భవిష్యత్తుపై మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సీపీఎస్ రద్దు అంశంపై ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయం తీసుకుంటారని లక్షలాది మంది వేచి చూస్తున్నారు. గత ప్రభుత్వ విఫల హామీలతో విసిగిపోయిన ఉద్యోగ లోకం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంపై గట్టి నమ్మకంతో ఉంది. బకాయిల విడుదల అనేది ఒక ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన 2,000 కోట్ల గ్రాట్యుటీ మరియు 5,000 కోట్ల సరెండర్ లీవ్ బకాయిలు కూడా విడుదల వారీగా అందుతాయని వారు ఆశిస్తున్నారు. అలాగే కొత్త పీఆర్సీ కమిటీ నియామకం మరియు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన కోసం ఉద్యోగ సంఘాలు ఎదురుచూస్తూ ఉన్నాయి. పీఆర్సీ విషయం నాపై వదిలేయండి అంటూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే అన్నారనమాట. ఉద్యోగుల గౌరవాన్ని కాపాడే బాధ్యత నాది అని కొనియాడారు. సో, మరి ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చిన ఈ భరోసా ఇప్పుడు వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మొత్తానికి సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జీవితాల్లో చీకట్లను తొలగించి ఆర్థిక భరోసాను కల్పించిన నిజమైన శుభ సంక్రాంతిగా అయితే నిలిచిపోతుంది.